భారతదేశం ఇప్పుడు బంగ్లాదేశ్‌కి చుక్కలు చూపిస్తోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రీసెంట్ టైమ్స్‌లో మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్‌వి అంటే బంగ్లాదేశ్ వస్తువులని మనమైతే ఆపేసాం. మనమేం ఆపేసామంటే మన పెట్రోలియం పోర్ట్ దగ్గర వీళ్ళు అన్నీ ఇక్కడి నుంచి వేరే దేశాలకి ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మనం దాన్ని బ్లాక్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ జమ్మూ కాశ్మీర్‌లో భూటాన్‌కి వేరే దేశాలకి వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. అది రోడ్స్ కూడా మనం బ్లాక్ చేసాము. ఎందుకు ఈ విధంగా బ్లాక్ చేసాము? బంగ్లాదేశ్‌కి ఈ విధంగా ఎందుకు చేస్తున్నామని ఈ వీడియోలో అయితే టోటల్‌గా తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందో నేను మీకు చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఏంటంటే స్కూల్‌లో టీచర్ కొడితే స్టూడెంట్‌కి ఊరికే కొట్టడు. తను ఏదో ఒక మిస్టేక్ చేస్తేనే కొడతాడు. అలా ఇక్కడ టీచర్ వచ్చేసి మోడీ గారు. అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్ వచ్చేసి యూనస్. ఇక్కడ తెలుసుకోవాల్సింది బంగ్లాదేశ్‌కి 80% నుంచి 75% ఇక్కడే మొత్తం ఎక్స్‌పోర్ట్ అవుతుంటాయి. పెట్రోలియం పోర్ట్ దగ్గర. ఇక్కడ అంటే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. మన దేశంలో వాళ్ళ ఎక్స్‌పోర్ట్స్ ఏంటి అని. ఇక్కడే మనం ఒకటి ఆలోచించాలి. వాళ్ళ దేశంలో వాళ్ళని వేరే దేశాలకి ఎక్స్‌పోర్ట్ చేయరు. ఆ సరుకులన్నిటిని మన ఇండియాకి పంపించి ఇక్కడి నుంచి వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం దాన్ని ఆపేసాము. ఆ బంగ్లాదేశ్‌కి మనం ఇంకొక వే కూడా బ్లాక్ చేసాము. అది జమ్మూ కాశ్మీర్ రోడ్. ఏంటంటే ఇక్కడి నుంచి భూటాన్‌కి వేరే దేశాలకి బంగ్లాదేశ్ అయితే ఎక్స్‌పోర్ట్ చేసేది. ఇప్పుడు మనం దాన్ని కూడా బ్లాక్ చేసాము. ఎందుకు మన భారతదేశం అన్ని విధాలుగా బంగ్లాదేశ్‌ని బ్లాక్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనం బంగ్లాదేశ్‌కి కూడా ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళం. పెట్రోలియం ప్రొడక్ట్స్ కావచ్చు, డీజిల్ అండ్ గ్యాస్ కావచ్చు, ఫుడ్ నుంచి రైస్ కానీ, ఆయిల్ ఉల్లిగడ్డలు కానీ, ఆయిల్స్ కానీ మనం ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇవి కూడా బంద్ చేసాం బంగ్లాదేశ్‌కి. ఇవన్నీ ఎందుకు బంగ్లాదేశ్‌కి బంద్ చేశామని మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే రీసెంట్‌గానే యూనస్ పర్యటనకైతే వెళ్ళడం జరిగింది. అది చైనా పర్యటనకి. ఇతను చైనాకి వెళ్లి ఈ విధంగా అయితే మన ఇండియా పైన కామెంట్ చేశాడు. ఏమని అంటే మనం 7 సిస్టర్ స్టేట్స్ అని పిలుచుకుంటాము అస్సాం బోర్డర్ దగ్గర. ఈ బోర్డర్ దగ్గర ఈ 7 సిస్టర్ స్టేట్స్‌కి మేము లేకపోతే ఈ ఇండియా అనేది ఎవ్వరు ఎక్స్‌పోర్ట్ చేయరు ఈ స్టేట్స్‌కి అని. అంటే మా దేశం నుండే ఈ స్టేట్స్‌కి ఎక్స్‌పోర్ట్ అవుతుందని, ఇప్పుడు మీరు చైనా నుంచి మా దేశంకొచ్చి పెట్టుబడులు పెట్టండని ఇతనైతే చైనాతో ఈ విధంగా కామెంట్ చేశాడు. ఇదంతా చూసిన భారత్ చాలా సైలెంట్ గానే ఉంది. కానీ ఇతను మన ఇండియాలో రీసెంట్‌గానే వెస్ట్ బెంగాల్‌లో గొడవలు జరుగుతున్నాయి వక్ఫ్ బోర్డ్‌కి. దాంట్లో కూడా ఇతని హస్తం ఉందని విన్నాము. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే ఏదో విధంగా ఇండియాని డౌన్ చేయాలనే మైండ్ సెట్ కనపడుతుంది. అందుకే మన ఇండియా ఈ విధంగా డిసిషన్ తీసుకుంది. పెట్రోలియం పోర్ట్ దగ్గర అయితే మనం బ్లాక్ చేసాము. ఏమని చెప్పామంటే మన ఇండియా ఏం చెప్పినా కూడా లాజిక్‌గా ఉంటుంది. ఏం చెప్పామంటే మేము వేరే దేశాలకు కూడా ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. అందువల్ల మాకిక్కడ అంటే ట్రాఫిక్ అనేది ఎక్కువైపోతుంది. అందుకే మేము మిమ్మల్ని బ్లాక్ చేసామని సింపుల్‌గా అయితే మన ఇండియా సైడ్ నుంచి అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇతనికి యూఎన్ఎస్ కూడా తెలుసు మన ఇండియా ఎందుకు బ్లాక్ చేసిందో అని. ఇదన్నీ తెలిసినా కూడా అతను మాకు ఏం నష్టం రాలేదని చెప్పాడు. ఇతనికి ఎంత నష్టం వచ్చిందో ఒకసారి మన ఇండియానే కాలిక్యులేట్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఓల్డ్‌వి అంటే ఇంతకు ముందువి కూడా వాళ్ళు బయటికి తీశారు. ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్‌కి పెట్రోలియం పోర్ట్ వల్ల ఎంత లాభం వచ్చింది అంటే మొత్తం 200,00,00,000 అయితే వీళ్ళకి లాభం వచ్చింది. ఈ రీసెంట్‌గా 2025లో 300,00,00,000. ఇప్పుడు మనం వీళ్ళని వెనక్కి పొమ్మన్నాం. అంటే మా దేశంలో మీరింకా రాకూడదని వీళ్ళకైతే చెప్పేసాము. అప్పుడు వీళ్ళందరూ వాళ్ళ లారీలని మొత్తం వెనక్కి పంపించేశారు. రీసెంట్‌గా 4 లారీలను కూడా ఉన్నా కూడా మన భారతదేశం వాళ్ళకి వెనక్కి పంపేసేసింది. ఎందుకంటే ఇంకా ఒకసారి వద్దనుకున్నాక దాని జోలికి డెఫినిట్‌గా వెళ్ళదు మన భారతదేశం. ఈ విధంగా సుమారు దీనికి 100,00,00,000 అనేది నష్టం వచ్చింది. కానీ యూనస్ మాత్రం మాకు ఏం నష్టం రాలేదు అని బయటైతే ప్రకటిస్తున్నాడు. కానీ లోపల మాత్రం వీళ్ళకి చానా బాధగా ఉంది. ఎందుకంటే మన భారతదేశం మెయిన్ మార్కెట్ వాళ్ళకి. రీసెంట్‌గా మనం పంపియమన్నాక వాళ్ళు వేరే మార్గాలు వెతుక్కోవాల్సొచ్చింది. ఆ వెతుక్కోవాల్సిన మార్గాలలో వీళ్ళ సరుకులు ఎన్ని రోజులు లేట్ అవుతాయో వాళ్ళకే తెలీదు. ఇలా ఇలా ఉంటుంది మన ఇండియా దెబ్బ కొడితే. ఇప్పుడు ఈ షేక్ యూనస్‌కి క్లారిటీగా అర్థమైపోయుంటది. ఎందుకు ఈ విధంగా చేస్తుంది
భారత్ అని. అతను చైనా వెళ్ళడము, మన ఇండియా గురించి అగైన్స్ట్‌గా కామెంట్ చేయడము, అట్ ద సేమ్ టైమ్ మన ఇండియాని ఏదో విధంగా నాశనం చేయాలని చూడడం, వెస్ట్ బెంగాల్‌లో అతని వేలు పెట్టడము, ఇలాంటివన్నీ భారతదేశం చూసిన తర్వాత ఇలాంటి యాక్షన్ అయితే తీసుకుంది. ఇప్పుడు ఓవరాల్ టాపిక్ వచ్చేసి బంగ్లాదేశ్‌ని మనం ఎక్కడికక్కడికి కట్టడి చేసేసాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఫర్దర్‌గా వెళ్ళడానికి. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.